దాన్ని ఒకందుకు ఒక అర్థం చేస్తుంది సమాజం. చూసారా, అది కాలక్రమేంలో అవుతుందంటే నీకు చెప్పకూడదురా, ముందు పెట్టినాడు ఆ సిస్టమ్ పెట్టినాడు వాడి ఉద్దేశం మంచిదే. వీళ్ళందరికీ భగవంతుడి గురించి ఆత్మవిద్య గురించి చెప్తే వినే పొజిషన్ లేరు కదా. వాళ్ళు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి, నాయన అందరికీ చెప్పకూడదు, అందరికి చెప్పి ఇది అపహాస్యం చేస్తారు, భగవంతుడిని అపహాస్యం చేసే పరిస్థితి వస్తుంది చూసారా అనేటటువంటి విషయంతో చెప్పారు. ఆ తర్వాత జనరేషన్ వచ్చేటప్పటికి ఇవన్నీ చెప్పలా, వీళ్ళు మీరు అనర్హులయా అనేసారు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము అనర్హులు మీరు అర్హులా, అట్లా వేరియేషన్స్ పెరిగిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్గా ఆ వ్యక్తి ద్వారా వింటే మనకు తెలిసింది, ఆ వ్యక్తిని వాడు చెప్తే వాడు దాన్ని కొంచెం మసాలా కలిపి ఇంకోటి చెబుతాడు, ఇంకో నాలుగో వ్యక్తి దగ్గరికి వచ్చినప్పటికీ అది ఇంకా పెరుగుతుంది. అది ఆ కథ చెప్పాను అనుకున్నాక ఎట్లాగా ఒకసారి కుందేలు ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ నక్క కనపడింది. ఏంటి బాబా కుందేలు బాబా ఏంటి ఇంత భయంకరంగా పరిగెత్తుకు వస్తున్నావు ఏంటి, ఇంత కంగారు పడుతున్నావు ఏంటి అని నక్క అడిగింది. ఇంకేముంది, ఆకాశం విరిగి పడిపోతూ ఉంది, అటు పడవల పక్క నుంచి విరిగి పడిపోతూ ఉంది అనేటప్పటికి అమ్మో పదబాబా అని చెప్పి ఇద్దరు పరిగెత్తున్నారు. ఎదురుకుండా కుక్క నా ఇంకోటి ఎదురైంది. ఏంటి బాబా అంటే ఇదే చెప్పారు. ఎట్లా ఏరుతో సహా అన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అటు నుంచి రానే వస్తున్నాడు లైన్ సింహం రాజుగారు నెమ్మదిగా వస్తున్నాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే రాజుగారు అదంతా ఇరిగి పడిపోతుంది, నేను పారిపోతున్నాను, పదండి అన్నాడు. ఎవరు చెప్పాడు ఇరిగిపోవటం, ఆకాశం ఇరిగిపోవటం ఎవరు చెప్పారు అని అంటే ఏనుగు చెప్పింది. ఏనుగు నీకెవరు చెప్పారు, కుక్క చెప్పింది. కుక్క నీకెవరు చెప్పారు, నక్క చెప్పింది. నక్క నీకెవరు చెప్పారు, కుందేలు నీకెవరు చెప్పారు అంటే ఏం లేదు స్వామి, నేను దూరాన ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాను, అర్థ సౌండ్ వచ్చింది, దాంతో ఆకాశం దిగిపోతుంది అనేది డెఫినెట్ అనుకున్నాను, అందుకని ఇక్కడితో చెప్పాను, పదం చూద్దామని చెప్పేసి వీళ్ళందరినీ వేసుకుని అక్కడికి వెళ్తాను. వెళ్తే ఒక చెట్టు కింద ఒక పెద్ద తాటి చెట్లు పొదలాగా ఉందన్నమాట. ఆ తాటి చెట్లు పొదల కింద పడుకుంది. పడుకుంటే దీనికి నిద్రపట్టింది, బాగా నిద్రపట్టింది. ఆ కుందేకి పట్టగానే ఆ పైనుంచి తాటిపండు తామంట కింద పడి ఎండుటాకు మీద పడింది. దీనికి పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఆకాశం విడిపడిపోయింది అని అనేసుకుంది. అది కన్ఫర్మ్ చేసుకోకుండా అడిగిన వాళ్ళందరూ చెప్పింది. అడిగిన వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా దాన్ని రూట్ చేసుకోకుండా వీళ్ళు కూడా అదే ఈ దీంట్లో మనం నేర్చుకోవాల్సినది ఈ భావం చెందిన దేన్నైనా లోతుగా పరిశీలించే తీరిక ఓపిక వినేటటువంటి పరిస్థితి లేకుండా అట్లా ఆయన చెప్పాడు. ఆయన చెప్పగానే పక్కన ఆయన చెప్పాడు, పక్కన ఆయన చెప్పగానే పక్కన. దీన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ అనేటటువంటి వాడు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే 10 మంది చెప్పడం మొదలెట్టాడు. అది నిజమైంది. చూసారా, ఇవాళ ప్రపంచం అంతా దీని మీద నడుస్తుంది. మనం ఏమన్నా అసలు పరిశీలిస్తున్నావా, ఇది నిజమా కాదా అబద్ధం అని చెప్తున్నాం. మనం ఆ ఊరు వెళ్ళి రాగానే మన అత్తగారికి ఎవరో పక్కింటి ఎవరు ఏదో ముందుకు వస్తుంది. ఈ అత్తగారైనా సరే గమనించాలిగా, నేను లేనప్పుడు ఈ పక్కింటి ఆవిడతో వీటితో మాట్లాడుకున్నారా, చూసారా ఆవిడ బయట పెట్టింది కాబట్టి తెలిసిందని చెప్పి కోడలు రాగానే కోడలు అవునా కాదా ఏంటి. అట్లా మనం కూడా అంతే, గాలి వార్తలన్నీ చాలా పోగేసుకుని అయ్యే నిజం అని చెప్పేసి వాటిని ఎక్కువగా ఇంకా మన పైచి మనకు ఉంటాయి, మన మసాలా మనం కలుపుతున్నాము. బట్ అబ్బో అందరూ ఆర్టిస్టులేగా, మన పైచి మనకు ఉంటుంది, మన మసాలా మనకు ఉంటుంది, ఎవరి మసాలా ఆడుకుంటుంది. అవునా, ఎవరి పాళ్ళు ఆడుకుంటాయి. దాన్ని కొంచెం కలిపి ఒడ్డు వాచి బట్ కొత్తవాడు కండి. చూసారా, అలాంటి లేనటువంటి ఇదంతా కూడా ఏంటంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ గురించి చెప్తూ అనమాట. అందుకని అలాంటి లక్షణాలు అందరికీ ఇటువంటి రాజవిద్య ఇటువంటి ఆత్మవిద్యను బోధిస్తూ పోతే ఆడికి మధ్య చెప్పుద్దా. కాబట్టి ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకేనా అంటూ ఇదం తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. భగవంతుడు
విధంగా చెప్తూ, దేనిని తెలుసుకొనుచో ఆ శుభరూపమగు అశుభరూపమగు శుభం కాదు అశుభరూపమగు ఈ సంసార బంధం నుండి నీకు విడిపడదువో అతి రహస్యమైనటువంటి అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానము అసూయ లేనటువంటి వాడు నీవు గనక నీకు లెస్సగా చెబుతున్నాను. సంసారాన్ని ఏ విధంగా పోతాడు? సంసారం అంటే పుట్టుట గిట్టుట, ఈ దాని కిందే వస్తాయి అన్నీ. పుట్టడం జరిగితేగా పెళ్ళి జరిగితేనేగా పిల్లలు జరిగితేనేగా ఆడి ముగ్గురు చీవిడిదియా, ఆడికి అన్నీ చేయ, మళ్ళీ ఆడికి తగ్గించుకొని ఇవన్నీ పుట్టుట గిట్టుట అనేటువంటి దాని పేరు సంసారం. ఏ జీవికైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కష్టాలు? పుట్టిన దగ్గర నుంచి మొదలు. కట్టులోనే పుట్టిన దగ్గర నుంచేగా, ఆకలి పుట్టిన దగ్గర నుంచేగా, కట్టులో పులుసు దగ్గర నుంచి అన్నీ పుట్టిన దగ్గర నుంచేగా. ఈ పుట్టుట పోయేంత వరకు ఇవన్నీ తప్పు. ఇది శుభం ఎలా అవుతుంది చూడండి. భగవంతుడు నోటితో అన్నాడు చూడండి, ఈ సంసారాన్ని అశుభంగా పోల్చాడు. మనం పుట్టంగానే ఆహా అదే మా మనవడు పుట్టాడ, ఎక్కడ చేద్దాం పార్టీ, ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా అంట. భగవంతుడి దృష్టిలో పుట్టడం గెట్టడం అనేది అశుభం. ఆ ఎరుక, ఆ జ్ఞానం, ఆ ఆలోచన వచ్చేంత వరకు పుట్టడం గెట్టడం అనేటటువంటి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి వైరాగ్యం వచ్చిందో, ఇక నేను పుట్టకూడదు అనుకున్నాడు, ఆడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటాడు. మిగతా వాళ్ళందరూ భక్తులు, పూజలు, వ్యవహారాలు, కోరికలు, చిట్టాలు ఇవన్నీ మామూలు. నేను పుట్టకూడదు అనే కనుక సెక్షన్ కనుక నీకు వస్తే నువ్వు డెఫినెట్గా ఆత్మజ్ఞానం నేర్చుకోవాల్సింది. నేను రోజు దండం పెడతానండి, పూజ చేస్తానండి, పూజ అవ్వగానే వెంటనే మా లిస్ట్ అంతా చదువుతానండి. ఆయనకి ఆ లిస్ట్ అంతా నిర్వహిస్తాను. ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, రిటైర్మెంట్ దగ్గర, కాళ్ళ ఎప్పుడు దగ్గర, మోకాళ్ళ ఎప్పుడు దగ్గర తల మెచ్చిపోతుంది. స్వామి అందరికీ బాగా ఉంటుంది, నా ఒక్కడికి మెచ్చిపోతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ చిట్టా అంతా చదువుతాం. వీటి వల్ల ఏమీ ఆత్మజ్ఞానం కాదు, వీటి వల్ల ఏమి సంసారం నుంచి అంటే పుట్ట గిట్ట అనేటటువంటి చక్రాల నుంచి తప్పించుకోలేము. కేవలం ఆత్మజ్ఞానం నేర్చుకుంటేనే, చూసారా, అది దట్ ఈస్ కాల్డ్ జ్ఞానం అంటారు. కర్మలు చేయగలుగుతున్నాం, భక్తి వరకు చేయగలుగుతున్నాం, జ్ఞానం దాకా రావట్లా. జ్ఞానము అంటే సత్యమైనటువంటిది ఏంటి, శాశ్వతమైనటువంటిది ఏమిటి, శాశ్వతమైనటువంటి స్థితికి చేరుకుంటాం ఎలా, ఆలోచన రావడమే జ్ఞానం. ఎంతసేపు అసత్యమైనటువంటి జీవితం, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు మొన్నే మాయలో ముగ్గులో ముంచేసి, ఈ సంసారంలో ముంచేసి, మళ్ళీ జన్మకి కారణమైనటువంటి ఈ సంసారం, ఈ లోకాన్ని గురించి మాత్రమే ఆలోచించగలుగుతున్నాం. కానీ శాశ్వతమైనటువంటి భగవతత్వంలోకి నేనే ఆయన అయిపోవాలి అనేటువంటి పెద్ద జ్ఞానం ఏదైనా ఉందంటే ఆత్మ. సరే, మరి అటువంటిది ఎవడ పడితే చెప్తారా? ఇప్పుడు చెప్పండి, శూద్రుడు చెప్పలేదు అని మనం నెపం పడేసాం. వాస్తవం ఎందుకు చెప్పు? శూద్రుడు అంటే పుట్టుకతో శూద్రుడని, పొలంతో శూద్రుడని కాదు. నీకు నిజంగా శూద్ర పొలంలో పుట్టినటువంటి మహానుభావులు ఋషులందరూ 90% శూద్ర పొలంలో పుట్టిన వాళ్ళే. అసలు మీకు తెలుసు లేదా? బ్రాహ్మణ అనుకుంటాం మనం. బ్రహ్మాండ ఋషులంతా కూడా ఇతర జాతుల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సరే, ఇక్కడ బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం కలిగేటటువంటి, బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస కలిగినటువంటి ప్రతివాడు బ్రాహ్మడే. వీఆర్ ఆల్సో బ్రాహ్మిన్స్. బ్రాహ్మణ్ అనేది ఒక కమ్యూనిటీ కాదు, అదొక మానసిక స్థితి. నేను మరల పుట్టుట గిట్టుట అనేటటువంటి దాని నుంచి తప్పించుకుని ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి అని, ఆత్మజ్ఞానం నేర్చుకుంటానికి మనం భగవద్గీత పట్టామంటే వీఆర్ ఆల్ బ్రాహ్మిన్స్. అంతే. బ్రహ్మజ్ఞానం కోసం అరుణ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ టైం మార్చుకున్నా సరే ఇవాళ 4ంటికి కూర్చున్నాం, ఎగ్గొట్టకోకుండా. చూసారా? అవునా కదా? ఏముంది, చికట పడిపోతుంది, ఎప్పుడు వదిలేస్తాడో, వస్తాడో, ఇవాళ వస్తాడో లేదో అని చెప్పి కంగారుగా వచ్చినాడు కూడా. ఎందుకు వచ్చింది? ఎంతో కొంత నేర్చుకోవాలనే వచ్చింది కదా. ఆ జిజ్ఞాస ఉండటమే బ్రాహ్మణత్వం అంటే ఆ మానసిక స్థితి అక్కడ. ఇక ఆచారాలు వ్యవహారాలన్నీ మనం దేవుడు వచ్చి పెట్టాడు వెళ్ళి. చూసారా? కాబట్టి ఆ విధమైనటువంటి రాజవిద్య ఇది చాలా ముఖ్యమైనటువంటిదయా. ఎవరికి పెడితే అడిగి చెప్పేది కాదయా. అసూయ లేనటువంటి వాడికి చెప్పాలి. అసూయ ఏం పెట్టాడు? అహంకారం లేనటువంటి వాడికి చెప్పవచ్చుగా. ఇంకో మాట వచ్చుగా. అన్నిటికీ వేరుపురుగు ఏంటో తెలుసా? ఈ లోకంలో చెడ్డ లక్షణాలన్నింటికీ వేరుపురుగు అసూయ.
ఇక రెండోది ఏం లేదండి. అస్సలు అసూయకి మించినటువంటి భయంకరమైనటువంటి వేరు పురుగు మరొకటి లేదు. ఒక్కసారి అసూయ అనేటటువంటి మనలోకి ఎంటర్ అయిందంటే ఆర్చుచ్చులాగా తినేస్తుంది. నిన్నగా మన వచ్చాడు, బిల్డింగ్ కడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇక ఆడి కొడుకున్న నిద్రపోయిన ఎంతసేపు ఆడి మీద చేస్తాడు. చూసారా, చిన్న తేడా కనపడిందంటే నేను అప్పుడే అనుకున్నాను ఈడేదో స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఈడేదో గొప్ప కూరుతున్నాడు. ఇదే గొడవ. ఇది పొరుగింటోడి మీద కాదు, స్వయంగా అక్క చెల్లెళ్ళలోనే ఏడ్చేస్తున్నారు, అన్నదమ్ముళ్ళలోనే ఏడ్చేస్తున్నారు. గుండె మీద చేసి మీరని చెప్పండి. ఎప్పటికైనా గట్టిగా 10 నవసలు బంగారం కొనుక్కుని ఏదైనా మంచి 400 ప్యాటర్న్ ఏదైనా వస్తువు కొనుక్కుని చెల్లికో అక్కగా చెప్పాలంటే అది ఏడ్చేస్తాను ఎందుకు దాన్ని చెప్పకూడదు బాబోయ్ అనుకునే రోజులు వచ్చేసినా లేదా? అవునా కదా? ఇంతవరకు సంతోషంగా చీరలు, నగలు ఇవన్నీ చూపెట్టేవాడు. ఒక పాట వాడు చూపెట్టేవాడు. ఎవరికి చెప్పకూడదు, అసలు ఏది చెప్పకూడదు. అటువంటి సమాజం తయారైంది. ఎక్కడండి ఉదయం మాట్లాడుకునే అవకాశం ఉందా? అబ్బో మన పక్షి మామూలు ఖాళీ రోజు పెడుతూ వచ్చింది, అబ్బో ఇది నిండుగా వచ్చింది, ఎక్కడ ఉంచారండి. ఇది చూసారా, ఇటువంటి అసూయ అన్నిటికీ మూలం అవుతుంది. కాబట్టి అటువంటి అసూయ పరుడికి ఈ ఆత్మజ్ఞానం చెప్పకూడదయా, నీకు అసలు అసూయ లేదయా అర్జునా, అందుకని నీకు చెప్తున్నానయా అని చెప్తూ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటూ ఈ బ్రహ్మజ్ఞాన విద్యల్లోకెల్లా శ్రేష్టమైనదయా, రహస్యముల్లోకెల్లా అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మయుక్తమైనది, అనుష్ఠించుటకు మిగులు సులభమైనది, నాశరహితమైన అయి ఉన్నదయా. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా మనందరం కూడా వినాలి అనేటటువంటి విషయంతో ఈ చాప్టర్ ప్రారంభం చేసి, ప్రత్యక్షావగమం అంటే ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షముగా తెలుసుకొనవచ్చును, అలాగే అనుభూతి కొనర్చుకొనవచ్చును. ఇది ప్రత్యక్ష ఫలమునే కలగజేయను కానీ పరోక్ష ఫలము కాదు. ఎలాగనగా ఏ క్షణమున సాధకుడు ఈ బ్రహ్మ విద్యను అనుభూతమనర్చుకుంటున్నాడో ఆ క్షణంనే అతడు సాక్షాత్ బ్రహ్మమే అగును. దాన్ని మనం ఊరికి కొత్తగా అనుకున్నాం. బ్రహ్మజ్ఞానం కోసం అరువులు చేస్తూ మనం టైంను కూడా ముందు కుదించుకుని ఇవాళ హడావిడిగా వచ్చాము అని అంటేనే, ఆ జిజ్ఞాస వచ్చిందంటేనే ఆ బ్రహ్మజ్ఞానానికి అర్హుడు అంతే. ఇంకా దానికి ఉండదేం లేదు. కాషాయం ధరించేవా, లేదా బ్లాక్ బెల్ట్ ఉందా, మీకు వెళ్ళి వైట్ బెల్ట్ ఉందా, మీరు బ్లాక్ బెల్ట్ అంటారు కదా, వైట్ బెల్ట్ ఉందా, లేదా కాషాయం ఉందా, తెల్ల బట్టలు కట్టుకున్నాడా, ఇంటగా ఈ వేషధారణంతా నత్తి. బ్రహ్మజ్ఞాన విద్య జిజ్ఞాసాపరుడై ఉంటే చాలు, వాడు బ్రాహ్మణుడే, బ్రహ్మే. చూసారా, అది భగవంతుడు అలా చెప్తాడు. కాబట్టి సుముఖం ఈ బ్రహ్మ విద్యను ఆచరించడానికి చాలా తేలిక అని చెప్పబడింది. మనస్సునందరి దుస్సంస్కారాలను, వాసనాజాలను ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి ఫస్ట్. అంతే. సాధనలో మొట్టమొదటిది ఏంటంటే మనం కడుక్కోవాలి. విషయం అది మనం కడుక్కోకుండానే ఇతరులకి ఏమంటే చూస్తూ ఉండేటటువంటి లక్షణాలని వదులుకోవాలి. మనం కడుక్కున్నప్పుడు అప్పుడు మనం పరిశుద్ధమైతే అప్పుడు ఆయన ఏది చెప్పినా కూడా అది అంటూ ఉదాహరణ చెప్తాడు. తెల్లని వస్త్రాలకే రంగులు అద్దగలవు. మేడం కలంకారీ వాడు ముందు తెల్లగా నేస్తాడు, తర్వాత కలంకారీ ముద్రను వేస్తాడు. ఏ కలర్ వేసినా కానీ అంటుకుంటుంది దాన్ని. అట్లాగే మన మనసు తెల్లగా, మన చిత్తం తెల్లగా, అసూయ రహితంగా, అనసూయగా ఉంటే అప్పుడు ఆయన చెప్పేటటువంటి ఆత్మజ్ఞానం. మనకి మన సంపద మనకే ఉంచేసుకుని ఆయన చెప్పేది మనకు రావాలంటే రాదు. అంతే కదండి. ఇప్పుడు నల్లగా ఉన్న వస్త్రం మీద ఏదైనా ప్రింట్ చేసామనుకోండి, ఏం కనపడుతుంది దానిలో? నలుపులో ఏం కలుగుతుంది? తెలుపు అనుకోండి. తెల్లటి వస్త్రం మీద అనుకోండి, అక్కడ గ్రీన్ ప్రింట్ చేయొచ్చు, ఇంకో కలర్ ప్రింట్ చేయొచ్చు, క్లీన్ కనపడుతుంది. అలాగే మీ మనసు, చిత్తం సుఖంగా అది క్లీన్గా ఉండాలి అని చెప్తూ ఈ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ తాను బోధింపదలు తలచినటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క మహిమను ప్రారంభం ముందే చెప్పేసి ఉన్నాడు.
దీనిచే ముముక్షువులకు దాని ఎంతయో ప్రీతి విశ్వాసము జన్మిస్తుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఏంటిది అని అంటే విద్యల్లో కల్లా శ్రేష్టమైనది. బ్రహ్మజ్ఞానం అంటే ఇట్ మీన్స్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది నిన్ను నువ్వు తెలుసుకుంటా అంటే ఈ శరీరంలో ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపుని తెలుసుకుంటే ఈ ప్రపంచం అంతా అదే ఆవరించింది. కాబట్టి ఈ ప్రపంచమంతా నేనే ఉన్నాను అని అంటున్నాడే, ఆ నేను అనేటటువంటిది నువ్వే నేనే నువ్వు. దిస్ ఇస్ కాల్డ్ అద్వైతం. ఆ అద్వైత స్థితిని పొందాలి అని అంటే ముందు మన చిత్తాన్ని క్లియర్గా పెట్టుకోవాలయా. ఈ బ్రహ్మజ్ఞానం ఎటువంటిదంటే విద్యలో కల్లా శ్రేష్టమైనది, అతి రహస్యమైనటువంటిది. జరా రహస్యాన్ని ఎవరికి పెడితే చెప్పు, కొంత ఆనందం ఉన్నవాడికి చెప్పు. ఆ కేటర్ వరకు ఉదాహరణకి మన దేశ సైన్యంలో మనం పనిచేస్తున్నామండి. మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ మనకు తెలుసు. చూసారా, ఇవాళ మీరు ఏ దేశ సైన్య భటుడు దొరికినా కూడా వేరే వాళ్ళకి వాడిని ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా వాడు సీక్రెట్స్ చెప్పడం అంటే అలా ట్రైనప్ చేస్తారు. మిలిటరీలో జాయిన్ అయిన వాడికి అలా ట్రైనప్ చేస్తారు. దేశ ప్రేమే ఫస్ట్ ప్రయారిటీ, ఇక ఆ తర్వాత తల్లిదండ్రి, ఆ తర్వాత ఇంకోటి. దేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి బిఎస్ఎఫ్ జవాన్కి ఆ రకమైనటువంటి ట్రైనప్ చేస్తారు. చూసారా, అది మెయింటైన్ చేయాల్సింది. అట్లాగా ఇది చాలా రహస్యమైనటువంటిదే. చూసారా, కాబట్టి అయితే పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ధర్మయుక్తమైనటువంటిది, సులభంగా ఆచరించడం అందరికీ అనుకూలం. దీనిలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలగాలి కానీ వాడు అతి శూద్రుడా, వైశ్యుడా, బ్రాహ్మణ, ఈ సెక్షన్ నథింగ్, అసలు అవన్నీ లేవు. అవన్నీ మనం పెట్టుకునేటట్టు. కాబట్టి ఇక్కడ దాని యందు శ్రద్ధ లేనటువంటి వాడు దైవమును పొందదాలని సంసార కూపమునందే తిరుగాడుచు. ఇప్పుడు చెప్పండి మనం ఏ రేంజ్లో ఉన్నాం అనేటటువంటి. చూసారా, ఈ బ్రహ్మజ్ఞానం అంటే దట్ ఈస్ కాల్డ్ ఆత్మజ్ఞానం అనే దాని మీద కనుక మనకి జిజ్ఞాస రాకపోతే ఎప్పటికీ మనం ఈ సంసారం అనేటటువంటి చక్రంలో నుంచి తప్పించుకోలేము. సరే, ఇట్లా ఎన్ని జన్మల నుంచి జరుగుతుందో, మరి ఎన్ని జన్మలు జరుగుతుందో కూడా తెలియదు. ఏది పాత భావాలతో ఉంటే. అందుకనే మారు మనసు పొందండి అని చెప్పి బైబిల్ ప్రకారం చెప్తున్నాం. మారు మనసు అంటే ఇట్ మీన్స్ పాపపు జీవితం, అంతకుముందు అనిపించినటువంటి జీవితంలో ఆత్మజ్ఞానం లేదు నీకు. ఇప్పుడు కనుక నువ్వు ఆత్మజ్ఞానం పొందితే నీ మనసు మారినట్టే. అది అలా తెలుసా. మారు మనసు అంటే ఉన్నాయని దుడ్డు పెట్టుకోండి, రంగు బట్టలు కట్టుకోమనండి, తెల్లగా ఉండండి, తెల్ల బట్టలు వేసుకోండి, ఇంటి ముందు మాత్రం చచ్చిన ముగ్గేయమనండి. దానిలో పొరపాటు వాళ్ళు పూలు ఏమైనా వేస్తారేమో, అది ఇంకా పెద్ద అరిష్టం. మాకు ఇల్లు అమ్మినటువంటి ముసలాయన మీకు తెలుసు కదా, ఆ వెనకాల ఆయన పేరు చనిపోయినటువంటి ఆయన పేరు పెద్ద ఆయన, మా ఇంటి వెనకాల ఆయన రోడ్గా రంగారావు గారి ఇంట్లో ఒక గన్నేరు చెట్టు, పూల చెట్టు, 2-3 బంతి చెట్టు ఇట్లా ఎత్తుకు పెరిగింది. ఈయన ఇంట్లో కూర్చున్నాడు. ఈ ప్రహరికి అవతల కదా నీళ్ళు, ఆ ప్రహరిలో ఆడదుట్లో పెరిగింది. అవంట ఇలా పూలు ఇలా గాలికి ఆడుతూ ఉంటాయి కదా, ఈయన బెడ్ మీద పడుకుని చూస్తేనంట ఆ పూలు కదులుతున్నాయంట. అవి ఎలా ఉన్నాయంట, నాతో చెప్పడం. నేను ఆ ఇల్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నాతో చెప్పింది, సాతాను తలలు ఊగుతున్నట్టు ఉన్నాయంట ఆ పూలు. అవి భరించలేకపోయాడు. ఏడు తాతగారండి ఇప్పుడు అన్నా, దానిలో పుట్టి పెరిగావా, నువ్వు మధ్యలో పోయినోడివే కదా, నువ్వు ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వెళ్ళినోడివి, పూలు నీకు అప్సెక్షన్ ఎలా అనిపిస్తాయి? ఆడంబరాలు పోయి అవంట ఆడంబరాలంట, పూలు ఆడంబరాలంట, అవి మన ఆకర్షిస్తాయంట, అవి సాధారణ తల వల్ల ఊగుతున్నాయి అంట. అందుకని ఆయనతో గొడవ వేసుకుని అది నరకమంటాడు. మా ఇంట్లో పూల చెట్టు నరకమంటారు, నువ్వెవడు అని చెప్పి ఆయన ఈయనతో గొడవ. అందుకని మా ఇద్దరికి సరిగ్గా తేడా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముసలాయితే. నాకు ఇల్లు అమ్మేటప్పుడు చెప్పాడు, ఏమిట్రా తేడా అంటే ఇది. ఎంత పచ్చి అన్యాయంగా ఉన్నారు. మారు మనసు అని అంటే ఆత్మజ్ఞానం పొందవయ్యాలి. ఆ ప్రభు అయినటువంటి మహానుభావుడు గోళ్ళని మంచి విషయాలు చెప్పాడు. వీళ్ళు కూడా మసాలాలు కలిపి దంచాడు. అట్లాగే మనవాళ్ళు కూడా పెద్ద ఋషులు కూడా మంచి విషయాలు చెప్తే మనవాళ్ళు పక్క పైకి చేసుకుని అది ఇది అని చెప్పి మనం అట్లా చేశాం. కాబట్టి ఇక్కడ ఏతావాత ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, ఈ బ్రహ్మజ్ఞానం ముందు శ్రద్ధ లేనేటువంటి వాడు దైవాన్ని పొందజాలడు. మళ్ళ గురించి చెప్పేస్తాడు.
మన పరిస్థితి ఏంటి మరి? మనం ఎంత టైం వెచ్చిస్తున్నాం తెలుసా? మనం చాలా టైం వెచ్చిస్తున్నాం. వారానికి 2-3 చోట్ల పనులు చేసుకుంటున్నాం, వారానికి చోట్ల అనేక రకమైన భక్తి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎవరైనా మంచి వాక్యాలు చెప్తారేమో ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటి మరి మన పరిస్థితి ఏంటి అంటే? మనం ఇట్లాగే ఉంటే ఏమైపోతాం? రెంటికి చెట్టు రేవడైపోకూడదు కదా. అందుకని మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయవలసిందే. దాని కర్మ సోపానంలోనే ఉండిపోయాం ఇప్పటి వరకు. భక్తి చేసుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆరాధన చేసుకుంటూ మిగిలిపోయాం. అసలైనటువంటి ఆత్మజ్ఞానం పొందేటటువంటి మార్గాన్ని మనం అన్వేషించాలి. ఎట్లా? ఇదే గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి విద్య. మరి ఈ వయసులో ఏంటి పరిస్థితి? చాలా ఆందోళనకరం నిజంగా ఆలోచిస్తే. ఇది చేస్తూనే ఏదో ఒక గురువును ఆశ్రయిస్తూ మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి, శాస్త్రాన్ని స్టడీ చేయాలి. చూసారా? కేవలం మనం పూజలు పురస్కారాలతో సరిపెట్టుకుంటే మళ్ళీ సంసారంలో డెఫినెట్గా పడతాం. మళ్ళీ మన టార్గెట్ కనుక సంసారంలో పడకూడదు అంటే పుట్టుట గిట్టుట అనేటటువంటి చట్టం మళ్ళీ పుట్టుట అనేటటువంటిది లేకుండా చేసుకోవాలంటే మాత్రం ఆత్మజ్ఞానం పొందవలసిందే. గురుముఖత లేదా శాస్త్రముఖత. చదువుకున్నవాడైతే శాస్త్రముఖత, చదువు లేనటువంటి వాడైతే కనీసం గురువును పట్టుకుని రెండూ కనుక పట్టుకుని శాస్త్రాన్ని గురువు కనుక దొరికితే ఆడంత దృష్టి మరొకలేడు. అయితే ఇవాళ ఉన్న సమాజంలో పరిస్థితులు గురువుని పట్టుకున్నావా ఆడు మట్టానికి మనల్ని దేకిచ్చేస్తాం. ఇవాళ అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కూడా చూడాలి. ఎంతమంది డేరాబాబు గారిని చూసాం మనం. అది ఎవడో తమిళనాడు అది ఎక్కడో త్రిలింగేశ్వర ఏదో సపరేట్ దేశంగా కట్టేసాడు ఇక్కడి నుంచి పోయి. ఇట్లాంటి రకరకాలైనటువంటి దొంగ బాబాలు కూడా ఉన్నారు. అవి కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇది చాలా ముళ్ళ కంచి మీద నడుస్తున్నట్టే. కాబట్టి ఇంకో మాట చెప్తున్నాడు.